అసలు ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎదురుగా అనలేక చాలామంది టీవీల ముందు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపించాయి. ఆంధ్రప్రదేశ్లో ఏంటి యావత్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే ఆ విధమైనటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? పూర్తిగా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు, మంచోళ్ళు. సో ఎక్కడా కూడా ఎట్లాంటి తప్పు చెయ్యరు, ఎట్లాంటి తప్పు చెయ్యలేదు. ఈ విధంగా సో జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడినటువంటి అంశం కూడా అందరూ కూడా చూశారు. ఏదైతే మొన్న ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా వైసీపీ ఏదైతే స్టూడెంట్ విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొండారెడ్డి, ఆయన చాలా మంచోడు, చిన్నపిల్లోడు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆయన గురించి తెలిసిన అందరూ కూడా, ఈయన గురించి, ఈ కొండారెడ్డి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే కొండారెడ్డే కాదు, సో వైసీపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా, అంటే ప్రతి ఒక్కరూ, అంటే వైసీపీ నేరస్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అంటూ కూడా చర్చలైతే మొదలైంది. ఎందుకంటే ఇటు జోగి రమేష్ కావచ్చు, లేదంటే కాకాని, ఏదైతే కోర్టులో ఉన్నటువంటి ఫైల్సే దొంగతనం చేయించినటువంటి వ్యక్తి అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో అదొకటి. తర్వాత ఈ జోగి రమేష్, సో ఆయనకు సంబంధించినటువంటి, ఆయన చాలా సౌమ్యుడు అట, మరి ఆయన చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే వైసీపీ నేరస్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలు ఏదో ఒక కేసుల్లో ఇరికినటువంటి పరిస్థితి, ఉన్నటువంటి పరిస్థితి, ఇరకడం కాదు, ఆ కేసులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి తప్పులు చేసి ఆ విధంగా కేసులు అయితే నడుస్తూ ఉన్నాయనే చర్చ ఒకవైపు. ఒక్కొక్కరి భాగోతాలు కూడా ఇప్పుడు బయటపడతా ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అప్పుడు బయటపడ్డప్పటికీ సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఎవరిపైన కేసులు పెట్టే సాహసం ఇటు పోలీసులు కావచ్చు, సో ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకునేటటువంటి సాహసం పోలీసులు కూడా చేయలేదు అనే చర్చ జరుగుతోంది. ఇదంతా ఒకెత్తైతే ఆ పార్టీ అధినేత జగన్ ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరి బహిరంగంగా నేరస్తులకు మద్దతు పలుకుతున్న వైనం మనకు కనిపిస్తూ ఉంది. డ్రగ్స్ దందాలో ఇరుక్కున్నటువంటి ఒక వ్యక్తిని వెనకేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బైక్ రేసుల నుంచి డ్రగ్స్ సరఫరా వరకు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ వరకు ఏకంగా 1/2 డజను కేసుల్లో నిందితుడైనటువంటి కొండారెడ్డిని చిన్న పిల్లోడంటూ తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన 18 సంవత్సరాలప్పుడే ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఎవరిపైన? ఈ కొండారెడ్డి పైన. సో అప్పటి నుంచి కేసులు అనేవి ఆయన కొత్త కాదు. ఆ విధంగా ఇష్టానుసారంగా ప్రభుత్వానికో లేదనంటే సంఘ విద్రోహ శక్తులతో పూర్తిగా, ఎందుకంటే డ్రగ్స్ అంటే సంఘ విద్రోహ శక్తులే వాళ్ళందరూ కూడా. అట్లాంటి కార్యక్రమాలు, వాటిని అమ్మడము, కన్జ్యూమ్ చేయడము, వాటిని ఇతరులకు అమ్మేసి సొమ్ము చేసుకోవడము, యువతను జీవితాలను నిర్వీర్యం చేయడము, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నేరస్తులను వెనుకేసుకొస్తున్నటువంటి వారిని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి నేరస్తులను అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏంటి విపరీత రాజకీయాలు ఏంటంటూ కూడా ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. సో అంతేందుకు ఇప్పుడు ఈ కొండారెడ్డిపై నమోదైనటువంటి 6 కేసుల్లో 3 కేసులు జగన్ పాలనలోనే నమోదయ్యాయి, ఫైల్ అయ్యాయి. సో అప్పుడు వీళ్ళు ఏదంటే భయపట్టి పోలీసులను ఎక్కువగా తీవ్రత లేకుండా కొట్టేయించుకోవడమో ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పుడు ఈ నేరాలను చూసి చూడనట్లుగా వదిలేశారు. దానికి కారణం ఏంటి అనేది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వాళ్ళను టికెట్ బుక్ చేసి పంపించి రైల్లో సింథటిక్ డ్రగ్స్ కూడా తెప్పించినట్లు ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నా ఒక నెట్వర్క్ను కొండారెడ్డి నడుపుతున్నా జగన్ మాత్రం తప్పుడు కేసులంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడే డ్రగ్స్ మాఫియాలో కీలకంగా ఉంటే ఇక గత 5 ఏళ్ల పాలనలో యువతకు మీరేం నేర్పించారు అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కొండారెడ్డిని చిన్నపిల్లోడు అంటున్నారు కదా, మరి నిజంగా ఇది తప్పే, అది కూడా నిరూపణ అయితే తప్పు. సో దానికి సంబంధించి ఏది నేను మాట్లాడే అంశం ఏది, కోడికత్తి సీనుకు సంబంధించి జనుపల్లి సీను మరి జగన్మోహన్ రెడ్డి పైన కత్తితో దాడి చేశారని చెప్పారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి. సో నిజంగా చెప్పాలంటే అక్కడ ఎయిర్పోర్ట్లో ఆయన చేతిలో కత్తి లేదు, కత్తి కింద పడి ఉంది. ఆ విషయం జనుపల్లి సీను చెప్పే వరకు కూడా ఇది నేనే అటాక్ చేశాను, నేనే ఈ విధంగా కట్ చేశాను. సో జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అభిమానం, సో ఆయనను ముఖ్యమంత్రిగా తీసుకోవాలనేటటువంటి అభిమానం, సో ఆయన పైన సింపతి రావాలనే దానికోసమే నేను ఈ విధంగా చేశానని ఆయన చెబితేనే అందరికీ తెలిసింది. ఆయన చేతిలో కత్తి కూడా లేదు. మరి ఆయన చిన్నపిల్లోడు కాదా?
అలాంటి పని చేసినప్పుడు అది ఇప్పటివరకు కూడా ఒక బాధితుడి రూపంలో కోర్టుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. 5 సంవత్సరాలు ఆ జనుపల్లి సీను ఇటు కారాగారంలోనే మగ్గిపోయినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. ఆయన తల్లి చాలా ఏజ్డ్ పర్సన్, ఆమె ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఈయనను ములాఖాతులో చూడడానికి జనుపల్లి సీనును ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి అక్కడికి వెళ్ళేది. ఒక కన్న తల్లి ఆవేదన. మరి అప్పుడు పాపం అనిపించలేదా జగన్మోహన్ రెడ్డికి? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఒక బాధితుల రూపంలో ఎందుకు వెళ్ళలేదు జనపల్లి సీని దగ్గర? సో ఆయన చేతిలో కత్తి కూడా లేదు, కోడి కత్తి. ఆయన చెప్పే వరకు ఎవరికి తెలియదు, ఆయన్నే ఒప్పుకున్నారు. అంటే దానికి ఇంకా ఇవన్నీ కూడా దానికి ఇంకా నడుస్తోంది. ఎన్ఐఏ కావచ్చు, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఆయన మరి వద్దురా బాబు, నువ్వు చిన్నపిల్లోడివి, ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు, సో అట్లా చెయ్యొద్దు, సో ఆ విధంగా కరెక్ట్ కాదు అని చెప్పి అప్పుడు ఎందుకు చెప్పలేదు? అది ఆయనకు ఉపయోగం. సో దానికోసం అని చెప్పి ఈ విధంగా చేశారు. సో అట్లా ఆయన గాలికి వదిలేశారు. అంటే అవసరానికి వాడుకొని వదిలేసే పరిస్థితి అక్కడ కనిపించింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఈ డ్రగ్స్ ఎవరైతే కొండారెడ్డి విక్రయిస్తున్నారో ఎవరికి ఇస్తున్నారో నిజంగా చెప్పాలంటే అక్కడ నేవీకి సంబంధించినటువంటి అధికారుల పిల్లలను కూడా ఈ దీంట్లోకి లాగుతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే దీంట్లో డ్రగ్స్ ఉచ్చులో లాగుతున్నారు. సో డ్రగ్స్కి సంబంధించి కూడా వాళ్ళను పెడ్లర్లుగా కూడా ఈ కొండారెడ్డి మారుస్తున్నారంట. సో వాళ్ళకు డ్రగ్స్ సేవించడం నేర్పించి ఆ తర్వాత వాళ్ళను అమ్మి ఏదైతే ఆ డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకొని దాంతో ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిజంగా చెప్పాలంటే నేవీ ఆధీనంలో ఇక్కడ మన రాష్ట్రపతి గారు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు వచ్చినప్పుడు వాళ్ళ అండర్లోనే ఉంటారు. సో వాళ్ళ పిల్లలు ఈ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళు వైసీపీకి సంబంధించిన ఈ నేతలు ఈ విధంగా తయారు చేస్తే రేపొద్దున ఎట్లా ఉంటుంది సెక్యూరిటీ? రేపొద్దున దేశ భద్రతకు సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చాలా సినిమాల్లో, ఇది తీసుకురా నీకు ఇది ఇస్తాము, ఇది తీసుకొనిరా ఈ డ్రగ్స్ నీకు ఇస్తాము, ఈ ఇంజెక్షన్ నీకు ఇస్తాము, ఇట్లాంటివి చెప్పేవి. సో ఇప్పుడు ఆ నేవీకి సంబంధించినటువంటి ఆ పిల్లలకి ఈ విధంగా అలవాటు చేస్తూ ఉంటే, ఈ విధంగా డ్రగ్ పెడలర్గా మారుస్తూ ఉంటే రేపు పొద్దున ఏంటి పరిస్థితి? సో దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించరా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న ఇంకొక విషయం కూడా చూసాం. ఏది? చిన్న కేసుకు సంబంధించి, పరకామణి కేసుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి అది ఏమంటున్నారు ఆయన? చిన్న కేసు అట అది. అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, $9 $9 నోట్, అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. కానీ రాజకీయం కోసం, రాజకీయాలు మనసులో పెట్టుకుని ఈ ఘటన జరిగినప్పుడు, అది పరకామణి కేసు చిన్నది, దాంట్లో అర్ధ అన 5 పైసలు పోయినా కానీ శ్రీవారి డబ్బది, ఎవరికీ అధికారం లేదు అక్కడి నుంచి తీసేది. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. స్వామివారి డబ్బు అది. సో అక్కడి నుంచి 9 నోట్లు 76,000 రూపాయలు పోయాయి అంటే డాలర్లు. సో చిన్న కేసు అంట అది. సో ఏ విధంగా మాట్లాడతారు ఇట్లా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ దేవదేవుడి భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అట్లా మాట్లాడతారు? సో అది చిన్న కేసు అంట. అంటే 76,000 అనేది అంటే వీళ్ళకు పెద్ద కేసు అంటే ఏది? వాళ్ళపైన ఉన్నటువంటి కోట్ల రూపాయల కుంభకోణాలు, మనీ లాండరింగ్లు, ఇవన్నీ కూడా క్విట్ ప్రోకోలు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవే పెద్ద కేసులు. ఇవన్నీ చిన్న కేసులా? ₹1 పోయినా, నయా పైసా పోయినా కానీ అది తప్పే, అది కేసే. సో ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? సో ఓవరాల్గా ఈ అంశం